మన దగ్గర వాస్తవంగా మొన్ననే దుబాయ్ అధ్యక్షుడు రావడం, దుబాయ్‌తో వ్యాపార ఒప్పందం, వాణిజ్య ఒప్పందం ఇయన్నీ చర్చకొచ్చింది గానీ, అంతర్జాతీయ మీడియా ప్రస్తుతం ఫోకస్ చేస్తున్నదేంటంటే, సౌదీ అరేబియాకి వ్యతిరేకంగా తాము జట్టు కడుతున్నటువంటి సందర్భంలో తమతో జట్టు కట్టమని జెప్పేసి దుబాయ్ అడిగితే, అందుకు అంగీకరించలేదు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు సౌదీ అరేబియాలో బతుకుతున్నారు. ప్లస్ సౌదీ అరేబియా గూడా మనకు మిత్ర దేశమే. దుబాయ్ గూడా మనం మిత్రులే. దుబాయ్ ఇప్పుడు వాళ్ళిద్దరి గొడవల్లో మనం దూరాలనుకోవట్లేదు. అందుకని వ్యాపార వాణిజ్య ఒప్పందాలతో సరిపెట్టారు. ఏదైతే రక్షణపరమైనటువంటి ఇరు దేశాల యొక్క ఒప్పందం విషయంలో అయితే కొంచెం దూరంగా పెట్టుకున్నారన్నటువంటి పాయింట్ నెంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి ఇజ్రాయెల్‌కి ఇప్పుడు దుబాయ్ ఒక పెద్ద ఆఫర్ ఇచ్చింది అన్నటువంటిది తాజాగా తెలుస్తున్నటువంటి అంశం. దుబాయ్ వాళ్ళకి ఏదైతే యెమెన్‌లో హౌతీలతో గొడవ గదా! హౌతీలతో పాటుగా అక్కడున్నటువంటి దుబాయ్ వాళ్ళకి సంబంధించినటువంటి విభాగం ఒకటి, సౌదీ అరేబియా వాళ్ళకి సంబంధించినటువంటి విభాగం ఒకటి, అలాగే యెమెన్ ఒరిజినల్ వాళ్ళ విభాగం ఒకటి, ప్లస్ అక్కడ హౌతీ తీవ్రవాదులు, ఇట్లా 4 గ్రూపులుగా ఉన్నటువంటి సందర్భంలో దుబాయ్ గ్రూప్ మీదనే కదా సౌదీ అరేబియా గ్రూప్ మొన్న ఈ మధ్యన దాడి చేసింది. ఇప్పుడు దుబాయ్ ఇజ్రాయెల్ కోసం అని చెప్పేసి అక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి విధంగా ఒక రన్వే ఏర్పాటు చేస్తుంది. యెమెన్‌లో ఉన్నటువంటి మయూన్ ఐలాండ్ ప్రాంతం అన్నటువంటిది దుబాయ్ చేతిలో ఉంది. దుబాయ్ ఫ్యాక్షన్ చేతిలో ఉందనా, లేకపోతే దుబాయ్ తీవ్రవాదుల చేతిలో ఉందనా, లేకపోతే దుబాయ్‌ని సమర్థించే యెమెన్‌లో ఉన్నటువంటి ఆయుధదారులైన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి చోట ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్లు దిగడానికి వీలుగా అక్కడ రన్వే ఏర్పాటు చేస్తున్నది అన్నటువంటి విషయం తాజాగా సౌదీ టీవీ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.